మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్వాడి గో బ్యాక్ కు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం సమంజసం కాదు అంటున్నారు వ్యాపారులు. మార్వాడీలు ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో తామంతా పోటీ పడుతున్నామని చెప్తున్నారు. లాభ నష్టాలు ఇరువైపులా ఉన్నాయని తెలిపారు వ్యాపారులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి వ్యతిరేకంగా జడ్చర్ల వ్యాపార సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అన్నటువంటి అంశాలను జడ్చర్లకు సంబంధించినటువంటి వ్యాపార సంఘాల సంస్థ ప్రతినిధి అయితే చెప్తా ఉన్నారు. మనతో పాటు వాళ్ళంతా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో ఇటు మార్వాడి గో బ్యాక్ అంటూ ఉద్యమం నడుస్తుంది, బంద్కు కూడా పిలుపునిస్తున్నారు. ఎటువంటి సందర్భంలో మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? అసలు మార్వాడి గో బ్యాక్ అనే నిర్ణయము సమంజసమైనది కాదు. మన పిల్లలు కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడన్నా బతుకుతున్నారు. మన సాఫ్ట్వేర్ కోసం కానీ విదేశాలకు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళు కూడా మనల్ని గో బ్యాక్ అంటే ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల మనం ఎంతగానో సఫర్ అవుతున్నాము, అది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. నాసి రకం వస్తువులు అమ్ముతున్నారు, దాని ద్వారా వినియోగదారులు కూడా నష్టపోతూ ఉన్నారు, తమకు కూడా నష్టం జరుగుతుందనేటువంటి మిగిలినటువంటి వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? నాసిరకం వస్తువులు అమ్మేది అనేది మాత్రం ఉత్తమాట. నాసిరకం వస్తువులు అమ్మేటాలు వాళ్ళ దాంట్లో ఉన్నారు, మన దాంట్లో కూడా ఉన్నారు. అప్పుడు వినియోగదారుడు ఖచ్చితంగా గుర్తిస్తాడు. వాళ్ళు నాసిరకం వస్తువు అమ్మినప్పుడు వినియోగదారుడు గుర్తించి ఖచ్చితంగా ఆ షాప్ దగ్గరికి వినియోగదారుడు పోకడ తక్కువైపోతుంది. వాళ్ళకే గిరాకీ తక్కువైపోయి ఆటోమేటిక్గా ఆ షాప్ మూతపడుతుంది. మనం చేయాల్సిన అవసరం లేదు. ఆంగ్లేయులు పాలించినప్పుడు వాళ్ళు విభజించు పాలించని ఒక కార్యక్రమం పెట్టుకొని మన దేశాన్ని వాళ్ళు పాలించిండ్రు. అదేవిధంగా ఈరోజు కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసానికి విభజిస్తున్నారని మా ఉద్దేశం. గో బ్యాక్ అనేది సమంజసం కాదు. మార్వాడీస్ ఇప్పుడు రాలేదు, ఇప్పుడు మార్వాడీస్ వచ్చింది ఇప్పుడు కాదు. నాకు 48 ఏళ్ళు, నా తోటి వ్యాపారస్తులు కూడా మార్వాడీస్ ఉన్నారు. 48, 50 ఏళ్ళ కింద మా తాతల నుంచి ఉన్నోళ్ళు. ఇప్పుడు గో బ్యాక్ అనేది సమంజసం కాదని నా అభిప్రాయము. ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే బిజినెస్ సంబంధించి నష్టాలు కావచ్చు, వారి షాపులు ఎట్లా ఉన్నాయి, మీ షాపులు ఎట్లా ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు ఓవరాల్గా చూస్తే? ఓవరాల్గా జడ్చర్లలో 200 షాపులు ఉన్నాయి, వాళ్ళు ఒక 20-30 షాపులు ఉన్నాయి. కానీ ఎవరికి ఎటువంటి నష్టం లేదు, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి మాకు మంచి లావాదేవీలు ఉన్నాయి. మనమంతా భారతీయులం, ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇక్కడ మన పిల్లలు ఇంకో ప్రాంతంలో వెళ్ళి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అటువంటి తరుణంలో ఎవరికి ఎలాంటి నష్టం జరగదు. ముఖ్యంగా తమ ప్రాంతంలో తమకు మాత్రం ఎలాంటి నష్టము లేదు, వారితో ఏ రకమైనటువంటి గొడవలు కూడా లేవనేటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. అందుకనే ఈ నేపథ్యంలోనే తామంతా కూడా ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నామనే అంశాన్ని అయితే వారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 జడ్చర్ల నుంచి.